వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. పార్లమెంట్లో విపక్ష సభ్యుల సస్పెన్షన్ కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే 93 మంది, మొత్తం 14 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. మొత్తం 93 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు ఇప్పటి వరకు. లోక్సభలో 33 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. ఈరోజు కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరి సహా 33 మంది విపక్ష ఎంపీలను శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తూ, అంటే ఈ సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంటు భద్రతా వైఫల్య ఘటనపై హోంమంత్రి సమాధానం ఇవ్వాలంటూ లోక్సభలో ఉదయం నుంచి విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఈ నిరసనలతో లోక్సభ దద్దరిల్లింది. దీంతో 33 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు లోక్సభ స్పీకర్. మొత్తం 92 మంది ఇప్పటి వరకు విపక్ష సభ్యులు సస్పెండ్ అయ్యారు ఈ సెషన్ నుంచి. అయితే ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తూ 92 మంది సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు స్పీకర్. ఈ రోజు ప్రత్యేకించి 33 మందిపై సస్పెన్షన్ వేటు పడింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అసలు ఏం జరుగుతుంది? 92 మంది ఎంపీలు, భారీ స్థాయి సస్పెన్షన్ ఇది. నిజంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా సస్పెండ్ అవుతున్నారనే చెప్పుకోవచ్చు చక్రి. వాస్తవానికి ఏదైతే పార్లమెంట్లో భద్రతా అంశం అనేది 13వ తేదీ నుంచి జరుగుతుంది, చూస్తూనే ఉన్నాము. దానిపైన చర్చ జరగాలంటూ అదే అంశం పార్లమెంటును కుదిపేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే పార్లమెంట్లో ఇద్దరు వెల్లోకి వచ్చి ఎప్పుడైతే దూకడం, ఆ వెల్ నుంచి దూకడం, ఆ తర్వాత స్మోక్ బాంబులను అందులో విసిరడం, వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. బయట మరో 4గురిని అరెస్ట్ చేశారు. మొత్తం 6గురు ప్రస్తుతం అయితే పోలీస్ ఇంటరాగేషన్లో ఉన్నారు. కానీ ఈ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన కావాలంటూ ప్రతిపక్షాల పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు అటు లోక్సభలో రాజ్యసభలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. 13వ తేదీన ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కొన్ని విషయాలు స్పష్టం చేసినప్పటికీ కూడా ఈ విషయంలో ఖచ్చితంగా పార్టీ అంటే ఏదైతే అధికార పార్టీగా ఉన్నటువంటి బీజేపీ ఈ విషయంలో ఖచ్చితంగా ఏదైతే ఒక ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇంకా మరోపక్క ఏదైతే చిన్న చిన్న అంశాలకు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలను సస్పెండ్ చేస్తున్నారు, లేదంటే ఏదైతే మువ్వ మాత్రకు సంబంధించి చూసాము, సో ఆ ఇష్యూలు ఆమెను ఇక్కడ నుంచి బహిష్కరించారు. సో ఇటువంటివి ఏమీ లేకుండా అంటే ఏదైతే అధికార పార్టీ వాళ్ళని మాత్రం ఎక్కడ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో సాగర్ శర్మ, మరోపక్క మనోరంజన్, వాళ్ళిద్దరికి విజిటర్ పాస్లు రిఫరెన్స్ చేసిందే ప్రతాప్ సింగ్, మైసూర్ ఎంపీ, బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఎందుకు అతనిపైన చర్యలు తీసుకోరు అంటూ అటు ప్రతిపక్షాల పార్టీకి సంబంధించి అంటే కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, డిఎంకే, టీఎంసీ ఈ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా లోక్సభలో రాజ్యసభలో ఏదైతే ఆందోళన చేస్తూనే ఉన్నారు. వాస్తవానికి శుక్రవారం రోజు ఆందోళన మధ్య 14 మంది ఎంపీలను అదే రోజు సస్పెండ్ చేస్తే ఈరోజు లోక్సభలో మొదట 33 మంది ఎంపీలు సస్పెండ్ గురయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు రాజ్యసభలో కూడా సస్పెండ్ చేశారు. అయితే వీళ్ళందరినీ కూడా వాస్తవానికి ఈ సమావేశాలు 22వ తేదీ వరకు కొనసాగుతున్నాయి. అంటే 22వ తేదీ వరకు వీళ్ళని సస్పెండ్ చేశారు. అంటే శీతాకాల సమావేశాలకు వీళ్ళు హాజరు కావద్దు అనేది స్పష్టం చేశారు. ప్రత్యేకంగా ఏదైతే సభా కార్యకలాపాలకు అడ్డు తగిలినప్పుడు సభ్యులపై తీసుకునేటువంటి చర్యల్లాగానే వీటిని భావించవచ్చు. అంటే లోక్సభలో రూల్ నెంబర్ 372/2, మరోపక్క రాజ్యసభలో మాత్రం 256 కింద ఈ ఎంపీలపై చర్యలు తీసుకున్నారు. సో మొత్తానికి చూస్తుంటే ప్రతిపక్ష పార్టీలు మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నాయి. అంటే ఏదైతే పార్లమెంట్లో భద్రతా లోపాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక ప్రకటన అడుగుతున్నాం, అంతేకాదు ఎవరైతే విజిటర్ పాస్లకు రిఫరెన్స్ ఇచ్చారో ఆ రిఫరెన్స్ ఇచ్చినటువంటి ఎంపీ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కానీ ఆ విషయంలో టీవీలో మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు పార్లమెంట్లో ఎందుకు మాట్లాడడం లేదు, పార్లమెంట్ వేదికగా ఒక ప్రకటన చేయాలనే డిమాండే మాది. సో ఖచ్చితంగా ఈ విషయం పైన ఆందోళన అయితే కొనసాగుతుంది. అది పార్లమెంట్లో ఉన్నా సరే లేదంటే బయటకు వచ్చినా సరే తమ ఆందోళన కొనసాగుతుందంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే తమ అభిప్రాయాలను అంటే ఏ విధంగానైతే ఇప్పటి వరకు పార్లమెంట్లో అటు అందరి పైన చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీలు ఈరోజు ఉదయమే అటు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే ప్రత్యేకంగా ఆయన ఛాంబర్లో సమావేశమయ్యారు. సో ఖచ్చితంగా ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయాలి,
పార్లమెంటు భద్రతతో పాటు ఏదైతే ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీలపై తీసుకుంటున్నటువంటి చర్యలను ఎందుకు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ పైన తీసుకోరు? కనీసం ఎవరినైతే 6గురిని అరెస్ట్ చేశారు వాళ్ళపై కేసులు పెట్టారు, కానీ కనీసం అందులో ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్లో ప్రతాప్ సింహ పేరు చేర్చలేదు. సో ఇటువంటి అంశాలన్నింటినీ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో మొత్తానికి పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఏదైతే పార్లమెంటు భద్రతా అంశం అనేది చాలా కీలకంగా మారుతూ పార్లమెంటు ఉభయ సభలను కుదిపేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా